మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా వివిఐపీలు వస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, దేశ ప్రధాని మంత్రి మోడీ యజమాని హోదాలో ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అంత్యస్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వివిఐపీలు కూడా అంతా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనకు తెలుగు వారికి రాముడు అంటే ఎన్టీఆర్, ఆ తర్వాత తరానికి తెలిసినటువంటి రాముడు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు ఎవరంటే అందాల నటుడు సుమన్. అయోధ్య వీధుల్లో మన తెలుగు రాముడు, ఈ కాలం ఈ తరానికి తెలిసినటువంటి రాముడు ఇక్కడ ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా అయోధ్య వీధుల్లో మీరు తిరుగుతానని, మనం కలుస్తామని? ఇక్కడ రామజన్మ భూమికి సంబంధించి మీరు ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జీవితంలో అంటే నేను ముందు నటుడు అవుతా అని చెప్పి నేను అనుకోలేదండి. ఆ భగవంతుడే నన్ను ఒక నటుడుగా, ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలంటే మీకు అందరికీ తెలుసు అసలు చాలా ఇన్ఫ్లుయెన్స్ కావాలి. సరే, ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడితే ముందు నటన అనేది ముందు తెలియాలి. అలాంటిది ఏమీ నాకు తెలీదు. మరి 77లో చెన్నైలో, తమిళనాడులో నన్ను డైరెక్ట్గా ఒక హీరోగా మరి తమిళనాడు వాళ్ళు స్వీకరించి నన్ను ఒక హీరో చేశారు. దాని తర్వాత ఇంకా తమిళ ఫీల్డ్లోనే ఉంటామో అని అనుకున్న ఒక విషయంలో అనుకోకుండా నాకు తెలుగులో ఒక ఛాన్స్ రావడం, మా మిత్రుడు భానుచందర్ తీసుకొచ్చి తమారెడ్డి భరద్వాజ గారికి, రేలింగ నరసింహరావు గారికి పరిచయం చేసి తెలుగు సినిమాలు ఇద్దరు కిలాళ్ళతో స్టార్ట్ చేసి ఇంకా అలా తెలుగులో వచ్చింది. దాని తర్వాత కన్నడ, మలయాళం. మీ సినీ పరిశ్రమ ఎంట్రీ అంతా మాకు తెలుసు. మీరు ఒక అందాల నటుడుగా తెలుసు టాలీవుడ్ లో ఇది. కానీ వివాదాలను మిమ్మల్ని మాయం చేసిండేది రాముని రూపమా, వెంకటేశ్వరుని రూపమా, శ్రీకృష్ణుని రూపమా? అంటే నేను అదే చెప్తున్నానండి, ఏమీ తెలియనివాడు, నటన తెలియనివాడు, సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఒక రిలేషన్ కానీ లేకపోతే ఒక మిత్రుడు కానీ ఏమీ తెలియని వాడికి మరి ఆ భగవంతుడు ఏంటంటే అసలు తీసుకొచ్చేసి ఒక అవకాశం ఇచ్చి ముందు నటుడుగా చేసి, అసలు యాక్టింగ్ తెలియని వాడికి తర్వాత యాక్టింగ్లో అవార్డ్స్ రావడం, తర్వాత వివిధ భాషల్లో చేయడం, అన్నీ దేవుడిదే చెప్పు. అంటే మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలతో ఆ భగవంతుడు కరుణించి నన్ను ఇంతవాడు 46 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు 100 సినిమాలు తెలుగులో పూర్తి చేసి, తమిళ్, కన్నడ సినిమాలు 50 సినిమాలు చేసి మొత్తం 708 సినిమాల వరకు ఇప్పుడు 10 భాషల్లో చేస్తానంటే అది ఆ దేవుడు అనుగ్రహమే. హీరో సుమన్ రాముణ్ణి ఎంతవరకు నమ్ముతాడు? ఈ రోజు ఈ అయోధ్య గడ్డపైన మనం నడుస్తున్నాం, అయోధ్య వీధుల్లో నడక ఎలా ఉంది? నాకేంటంటే ఒక యాక్షన్ హీరో, ఫ్యామిలీ హీరో, ఒక అలాంటి హీరో నుంచి సడన్ గా నాకు ఆ వెంకటేశ్వర స్వామి అంటే నా మీద దయ చూపించి, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి అంటే గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత చాలా మంది చేశారు. అయితే నాకు అది రావడం, ఆ అన్నమయ్య సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్ర గారు నాకు ఆ అవకాశం ఇవ్వడం, అలాగే హీరో నాగార్జున గారు, ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు, పాపం ఇప్పుడు లేరు ఆయన. నేనేదో అంటే ఎందుకో తెలీదు, ముందు వద్దు అని నేను ఫీల్ అయితే మరి ఆ భగవంతుడు బలవంతంగా ఆ సినిమా నాతో చేయించి, అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు చూసి నా పక్కనే ఆయన కూర్చొని సినిమా చూసే భాగ్యం ఆ భగవంతుడు ఇచ్చారు. ప్రతి ఒక్క భారతీయుడి కళ అయోధ్య రామ జన్మభూమి. ఈ కార్యక్రమంలో రేపు మరికొద్ది గంటల్లో మీరు కూడా హాజరు కాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎంతో మంది ఏదేదో ఒక అంటే స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే భారతదేశం గురించి ఏమేమో చేద్దాం అది అన్నారు. కానీ మరి ఈ ఒక్క విషయంలో నిజంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రతి హిందూ అసలు ఈ విషయం మటుకు మర్చిపోకూడదు. ఎన్నో ఎలక్షన్స్కి ఏంటంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పారు తప్ప ఈ ఒక సమస్య, ఈ విషయాన్ని కూర్చొని నేను చెయ్యాలి, ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే అంటారు. అది మన మోడీ గారు కూర్చొని ఆయన గట్టిగా ప్రయత్నం చేసి మరి వాళ్ళకు కూడా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఇవ్వకుండా వాళ్ళకు కూడా న్యాయం చేసి మన భారతీయులు, ముఖ్యంగా మన హిందువులు అందరికీ అసలు ఎప్పటి నుంచో ఈ ఒక డిస్కషన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన భారతదేశానికి, ప్రపంచం మొత్తం ఏంటంటే భారతదేశానికి రేపు ఈ అయోధ్య మందిరం అనేది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అవబోతుంది. కృష్ణశిలతో ఉన్నటువంటి విగ్రహం బయటకు వచ్చింది, చూసారా? అంటే ఫోటోలు అవన్నీ చూసారా? ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా అంటే ఇది ముఖ్యంగా కర్ణాటక నుంచి ఎవరో అదృష్టం ఆయనకు వచ్చింది. చూడండి, దేవుడి విషయంలో ఇప్పుడు నేను దేవుడి పాత్ర చేస్తున్నాను అంటే ఆ అదృష్టం ఎంతో మంది ఉన్నారు, నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అయినా ఆ ఒక అవకాశం నాకు రావడం మరి రాములు వారు ఆశీర్వాదం ఉండబట్టే నాకు అది వచ్చింది. రామదాసు సినిమా తలుచుకుంటే రాఘవేంద్రరావు, నాగార్జున, తర్వాత హీరో సుమన్ గారు. అంతకుముందు అన్నమయ్య సూపర్ హిట్ తర్వాత రామదాసు కాంబినేషన్ వస్తుందంటే
విన్నాం, ఇంకా చేయను నేను, ఇంకా ఇలాంటి పాత్రలు చాలా కఠినంగా ఉండాలి, ఏదైనా పాత్ర చేస్తే శరీరంతో పాటు మనసును కూడా లగ్నం చేయాలని చెప్పి అంటారు. నిజంగా ఇప్పుడు రామారావు గారు అంటే నేను విన్నది ఏంటంటే ఆయన నిష్టగా అంటే నేల మీద పడుకోవడం, వెజిటేరియన్ గా ఫ్యామిలీ లైఫ్ కు దూరంగా ఉండి తెల్లారుజాము 3 గంటలకి లేచి రెడీ అవడం విన్నాను. సో ఆయన దీని ప్రకారం నేను ఏం చేశానంటే అంటే అన్నమయ్య సినిమాకి 8 నెలలు నేల మీద పడుకొని వెజిటేరియన్ గా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ కు దూరంగా ఉంటూ ఒక రూమ్ లో ఉంటూ చుట్టూ వెంకటేశ్వర స్వామి బొమ్మలు విగ్రహాలు పెట్టుకుని ఉన్నాను. అదే మాదిరిగా రాముల వారు క్యారెక్టర్, ఎందుకంటే రాముల వారికి బ్లూ కలర్ మేకప్, ఈ బ్లూ కలర్ మేకప్ అనేది నీల మేఘం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అవ్వకూడదు. చాలా మంది అంటే ఏమన్నారంటే బ్లూ మేకప్ మీరు వేయగలుగుతారా, మరి అది మెయింటైన్ చేయాలి, అది ఉంటుందా పోతుందా అన్నారు. నేను భగవంతుని తలుచుకుంటే ఆ మేకప్ వేసుకుంటాను. మా మేకప్ మ్యాన్ వెంకట్రావుతో పాటు మేమంతా కలిసి మేము చేసాం. లాస్ట్ వరకు బ్రహ్మాండంగా బ్లూ కలర్ మేకప్, ఎందుకంటే రాముల వారు అంటే బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ అలాగే ఉండిపోయింది. ఆ గెటప్ కూడా అద్భుతంగా అది వచ్చింది అనమాట. సో ఆ సినిమా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కానీ డైలాగులు కానీ అవన్నీ ఏంటంటే ఆ రాముల వారు అసలు ఆర్డర్తోనే జరిగింది. చాలా అద్భుతంగా ఆ గెటప్ కానీ ఇదన్నీ మొత్తం డైరెక్టర్ రాఘవేంద్ర గారు మరి ఆయన అద్భుతంగా ఆయన డైరెక్షన్తో ఆ పాత్ర, భార్గవి గారు డైలాగ్స్ చెప్పారు, కీరవాణి గారు మ్యూజిక్, ఇవన్నీ కాంబినేషన్తో నాకు అంత మంచి పేరు వచ్చింది అనమాట. రాముడిగా చేసేటప్పుడు నియమాలు ఏమైనా పాటించారా, తెలుసుకున్నారా రామచరిత్రకు? రాముడు విషయం అంటే నాకు దేవుడి విషయం నాకేంటంటే వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సినిమా పాత్ర చేసిన తర్వాతనే చాలా విషయాలు, ఎందుకంటే గుడికి వెళ్తే కొంత అయ్యర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అలాగే కొందరు స్కాలర్స్ పండిట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి నాకు చెప్పడం. అలాగే రాముల వారి విషయంలో కూడా ఏంటంటే ఏమేమి నియమాలు పాటించాలి, ఏమేమి చేయాలి, అలాగే ఆ సింపుల్ మంత్ర అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మరీ పెద్ద మంత్రం వద్దండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది మీరు చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది చెప్పుకొని పోండి. మీరు డైలాగులు అన్ని మీరు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పుకొని పోండి అన్నారు. మనసులో రాములు ఎట్లా ఆంజనేయ స్వామి మనసులో ఎప్పుడు రాముల వారిని తలుచుకున్నారు, నేను కూడా అలాగే ఆంజనేయ స్వామిని, రాముల వారిని, సీతమ్మని తలుచుకొని ఆ పిక్చర్ షూటింగ్ నేను చేయడం జరిగింది అనమాట. మళ్ళా వెంకటేశ్వర స్వామిగా చేశారు, శ్రీరాముడిగా చేశారు, మళ్ళీ అవకాశాలు రాకనా లేకపోతే వద్దు ఇంకా దేవుణ్ణి బరువుగా మోయలేము మనము అన్నటువంటి ఆలోచన ఏమైనా వచ్చింది? లేదు. దాని తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి, సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయాలి, అసలు డబ్బున్న వాళ్ళే చేయగలుగుతారా, పేదవాళ్ళు చేయలేడు అని చెప్పి దానికి క్లారిఫై ఇచ్చి దాంట్లో 7 కథలు వస్తాయి. అంటే మనుషులు ఏంటంటే అన్ని రకమైన ఒక ఫీలింగ్స్ ఉంటాయి, వాటి గురించి చెప్పాను. నేనేం చెప్పానంటే చేసిన క్యారెక్టర్ని మళ్ళీ ఇంకోసారి చేసి అంటే ఏమి విషయం లేకుండా చేయకుండా నేను చేయను. చాలా మంది సెలబ్రిటీలు కూడా జై శ్రీరామ్ అన్నది ఒక రాజకీయంగా వాడుతున్నారు అన్న దానికి సంబంధించి ఉంది. సినీ నటులు కూడా దీనిపై ఏమి స్పందించలేకపోతున్నారు, అంటే డివైడ్ అయ్యారా? చూడండి, భక్తి అనేది ఇది ఫోర్స్డ్ గా రాకూడదండి. వాళ్ళ మనసులో ఏమేమి అనిపిస్తుందో అది వాళ్ళు చెయ్యాలి. కానీ మన ఇండియా కోసం మనం ఇంత చేసిన ఒక విషయాన్ని మనం అదేంటంటే మనం మర్చిపోకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ పాలిటిక్స్ వచ్చినప్పుడు పాలిటిక్స్ గా చూడండి, బిజినెస్ గా చూడండి, స్పోర్ట్స్ గా చూడండి, అన్ని చూడండి. కానీ హిందువులు అందరూ మీరు ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఈ ఒక విషయం ఎంత అద్భుతమైన విషయం, అసలు ఈ మొత్తం ప్రపంచం దీన్ని మాట్లాడుతుంది. సో దయచేసి మీకు ఫెయిత్ ఉందా, మీరు హిందువులా, మీరు రండి సపోర్ట్ చేయండి. కాదు మేము హిందువులు కాదంటే అది మీ ఇష్టం, అది నేనేం ఫోర్స్ చేయను. అయితే అయోధ్యలో మీరున్నారు, శ్రీరాముడుగా గ్రీన్ మ్యాట్ లో ఎన్నో దాంట్లో తిరిగింటారు, కానీ అయోధ్య వీధుల్లో తిరుగుదాం రండి ఒకసారి. ఈ వీధుల్లోనే మొత్తం అంతా కూడా ప్రభుత్వం అంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది పార్క్, రామకథ పార్కుగా త్వరలో చేయబోతున్నారు. మొత్తం అంతా కూడా వీధులన్నీ కూడా గతంలో ఇదిగా ఉంటే వారు స్పష్టంగా వారికి ఇచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చి మీరే డెవలప్ చేయండి అని చెప్పారు. సో మనం చూస్తున్నటువంటి టెంపుల్ ఏదైతే వెళ్లాల్సిన టెంపుల్ ఏదైతే ఉందో అది అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుందిగా, ధర్మధ్వజ స్తంభం. ఆ ధర్మధ్వజ స్తంభమే రేపు ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఒక అంశం. సో ఎలా ఉంది అసలు ఈ తిరుమల వీధుల్లో మీకు హనుమంతులు ఎంతో మంది తీసుకొని వచ్చిండొచ్చు, కానీ మీకు ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? అద్భుతం సార్, ఇది లైఫ్ లోనే నాకు ఏంటంటే ఈ ఒక టైంలో నాకు ఈ అదృష్టం దొరకడం నిజంగా నాకు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. నాకు ఇది రావడం ఇది లైఫ్ లోనే నేను మర్చిపోలేను. తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావచ్చు, మీరు దక్షిణాది నటుడుగా ఈ యొక్క అయోధ్య సంబంధించి ఏం చెప్తారు? తెలుగు ప్రజలకి అదే మాదిరిగా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా హిందూ ప్రజలకు నేను చెప్తున్నాను, ఇది అసలు ఎంత పెద్ద ఒక విషయం అంటే లైఫ్లో చాలా మంది అనుకోవచ్చు ఏముందిలే ఏదో చేశారండి, కానీ ఇక్కడ వచ్చి మీరు చూడండి ఎలాంటి చోటు ఇది, ఇప్పుడు ఎలా అయిపోయింది, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పటికే చాలా మార్పు వచ్చేసింది. అసలు ఆ రాముల వారు గుడికి వాళ్ళు ఎంతో మంది, అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, మొత్తం దేశం నుంచి వచ్చున్నారు చాలా మంది.
వాళ్ళందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చున్నారు. వాళ్ళందరూ మనం మర్చిపోకూడదు. పేరున వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అయోధ్యకు రావడం పూర్వజన్మ సుకృతమని, కేవలం తన పేరు ఇక్కడ రాసి పెట్టి ఉంది కనుకనే తనకు కూడా దర్శన భాగ్యం కలుగుతోంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అయోధ్య నుంచి కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్.